వీళ్ళిద్దరి ఫోటోలే ఉన్నాయి దాదాపు జైంట్ సైజుల్లో. ఎక్కడ హరీష్ రావు పిక్చర్స్ ఇమేజెస్ ఏం కనిపించలేదు. ఆ మాటకు వస్తే కవిత ఫోటోలు కూడా లేవు. సో వాళ్ళిద్దరికీ ప్రాముఖ్యత రావడంపై కొంత ఇటు హరీష్ వర్గంలోనూ కొంత కవిత వర్గంలోనూ కూడా కొంత అసంతృప్తి ఉంది. అది చాలా స్పష్టంగా అనేక సందర్భాల్లో బయటపడుతోంది. కానీ ఇది కేవలం ఒక వర్గానికి సంబంధించిన సోషల్ మీడియా, ఒక వర్గమే ఉందిలేండి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా విస్తృతంగా చేస్తున్న ప్రచారం బీఆర్ఎస్లో లేని వాటిని ఉన్నట్టు, ఉన్న వాటిని లేనట్టు ఒక లోకలోకలో గందరగోళం సృష్టించి కాస్త కేడర్లో అయోమయం కల్పించాలని చేస్తున్న ప్రయత్నం అని హరీష్ రావు అన్నారు. సరే, కొన్ని విమర్శలు కూడా చేశారు ముఖ్యమంత్రికి సంబంధించి, రెగ్యులర్గా చేసే పొలిటికల్ విమర్శలు. అయితే ఇక్కడ హరీష్ రావుని తక్కువ చేయడానికి పార్టీలో ఒక ప్రయత్నం జరుగుతోంది అని చెప్పి హరీష్ వర్గం తీవ్రంగా చేస్తున్న కొన్ని విమర్శలు అంతర్గతంగా బయటికి మాట్లాడకపోయినా, ముఖ్యంగా ఎలకతుర్తి సభ పూర్తిగా కేటీఆర్ చుట్టూనే తిరిగింది. బాధ్యతలన్నీ కూడా ఆయనకే అప్పచెప్పారు, ఎంతో సక్సెస్ఫుల్గా సభ చేశారని. జనరల్గా అలాంటి సభలు ఏదన్నా ఆపరేషన్స్ ఉంటే నాయకుడు హరీష్ రావుకి అప్పచెప్తూ ఉంటారు, ఆయన చాలా సక్సెస్ఫుల్గా చేస్తారు. కానీ ఈసారి అది జరగలేదు. ఇక కుమార్తె, కేసీఆర్ గారి కుమార్తె ఎమ్మెల్సీ కవిత, వారు తాజాగా చేస్తున్న కామెంట్స్, మేడే సందర్భంగా భౌగోళిక తెలంగాణ సాధించుకోగలిగాం కానీ సామాజిక తెలంగాణ రావాల్సి ఉంది, సాధించుకోలేకపోయామనే కామెంట్స్ మీద తీవ్రమైన చర్చ జరిగింది. 10 ఏళ్ల అధికారంలో మీరే ఉన్నారు, మరి భౌగోళిక తెలంగాణ వచ్చి సామాజిక తెలంగాణ రాలేదంటే అది ఎవరు ఫెయిల్యూర్ అని ఇటు బీజేపీ కాంగ్రెస్లో ఆఫ్కోర్స్ అడుగుతాయి, సహజంగా వచ్చే ప్రశ్న అది. దాంతోపాటుగా ఈ మధ్య ఎక్కడికి వెళ్ళినా కవిత గారు సీఎం సీఎం అనే నినాదాలు కూడా బాగా వినిపిస్తున్నాయి. ఆవిడేమి వాటిని ఏం ఖండించట్లేదు. అలాగే నిన్నో మొన్నో ఎవరో సోది చెప్పే ఆమె కూడా మీరు సీఎం అవుతారు అంటే కూడా జై తెలంగాణ నిందించారు కవిత. సో దాని సందర్భంగా కూడా కొన్ని కామెంట్స్ వచ్చాయి. అంటే అంతర్గతంగా పార్టీలో ఏదో జరుగుతోంది, కొంత అన్రెస్ట్ ఉంది, అది బయటికి కనిపించట్లేదు అని. అయితే ఇదంతా సోషల్ మీడియా, అధికార పార్టీ సోషల్ మీడియా లేకపోతే బీజేపీ తాలూకా సోషల్ మీడియా చేస్తున్న ప్రయత్నంగా కొట్టిపారేసినా కూడా ఆగదు కదా. పార్టీలో ఏదైనా మొదలైతే అది ఎంతవరకు వెళ్ళిపోయిందంటే, కవిత చాలా అసంతృప్తిగా ఉన్నారు, ఒక కీలకమైన పదవి కోసం చూస్తున్నారు, ఇవ్వట్లేదు. ఈ మధ్య ఆవిడ ఓన్ ఎజెండాతో మాట్లాడుతున్నారు. సో అసలు అది సొంత పార్టీ కూడా పెట్టేసుకుంటారేమో అన్నంత వరకు వెళ్ళిపోయింది. అది ఎంతవరకు నిజమో తెలియదు మనకి. ఆ చర్చలు అయితే జరుగుతున్నాయి. అంటే పార్టీలో సరైన ప్రాధాన్యం దక్కట్లేదు కవితకు అనేది అయితే ఒకటి, ఆవిడ గుర్రుగా ఉన్నారు అని చెప్పి కేసీఆర్తో కూడా మాట్లాడుతున్నారు, కానీ కేటీఆర్కు ఉన్న ప్రాధాన్యత కవితకు రావట్లేదు అని. అంటే ఇక్కడ చూస్తే ఒకవైపు హరీష్ రావు కొంత అసంతృప్తిగా ఉన్నారని, కవిత కొంత అసంతృప్తిగా ఉన్నారని. ఒకవైపు కేటీఆర్ ఏమో ప్రభుత్వం మీద పూర్తి స్థాయిలో మనం యుద్ధం చేయాలి, ఎన్నికల వరకు కాదు అని చెప్పి ఆయన అంటూ ఉంటే, ఈలో పార్టీలోనే అంతర్గతంగా ఉన్న మరి రభస సద్దుమడుగుతుందా, అసలు ఉందా లేదా అనేది ఒకటి. ఏ పార్టీ అయినా అంతర్గతంగా కొన్ని ఇష్యూస్ ఉంటాయి, లేకుండా ఉండదు. కాంగ్రెస్ పార్టీలో మనం ఎప్పుడు అంతర్గత ప్రజాస్వామ్యం మాట్లాడుకుంటాం. ముఖ్యమంత్రి ఎవరున్నా, పీసీసీ చీఫ్ ఎవరున్నా, మిగతా వాళ్ళు చాలామంది ముఖ్యమంత్రులా ఫీల్ అవుతారు, వాళ్ళు మాట్లాడే మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ ప్రాంతీయ పార్టీలో అలా ఉండదు. నాయకుడు ఒక గీత గీస్తే, ఒక బరిలో ఉండమని చెప్తే ఆ బరిలోనే ఉండాలి. కానీ ఇప్పుడు ఆ బరి దాటి బయటకు వస్తున్న పరిస్థితి ఏమన్నా కనిపిస్తోందా? ఇంకో మాట అన్నారు ఏంటంటే, నన్ను ఇంకా బాధ పెట్టారు, 6 నెలలు జైల్లో ఉంచి ఇంకా ఎందుకు బాధ పెట్టాలని చూస్తున్నారు, నన్ను రెచ్చగొడితే ఇంకా చాలా విషయాలు మాట్లాడాల్సి వస్తుంది, త్వరలోనే బయట పెడతానంటే ఎవరిని ఉద్దేశించి అన్నారు? ఎవరామని రెచ్చగొడుతున్నారు, ఎవరామని జైల్లో పెట్టారు? ఒకవేళ బీజేపీ కనుక సరే పొలిటికల్ ఇదిలో ఒకవేళ పొలిటికల్ అండర్స్టాండింగ్ సరిగా సెట్ అవ్వక అనేక కారణాలతో మనం అనుకున్నాం ఎన్నికల ముందు పెడితే, మరి ఆవిడ బీజేపీని ఉద్దేశించి అన్నారా, లేకపోతే సొంత పార్టీ నేతలే ఆమెను టార్గెట్ చేస్తారని మాట్లాడుతున్నారా? ఇవన్నీ కూడా చాలా చర్చగా మారాయి తెలంగాణ రాజకీయాల్లో. మాట్లాడదాం. ఆమె అన్న కామెంట్ ఏంటంటే, నాపై కొందరు సొంత పార్టీ నేతలే పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారు, వారెవరో నాకు తెలుసు, సమయం వచ్చినప్పుడు అన్నీ బయటకు వస్తాయి అని. సో ఈ వ్యతిరేక ప్రచారాలు చేస్తున్నది ఎవరు? పార్టీలో నిజంగానే అన్రెస్ట్ ఉందా, లేకపోతే క్రియేట్ చేయాలని అధికార పార్టీ సోషల్ మీడియా చేస్తోందా హరీష్ రావు చెప్తున్నట్టు? ఒక చిన్న బ్రేక్ తీసుకుంటా ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్లో. బ్రేక్ తర్వాత ఈ అంశాలన్నీ మాట్లాడదాం. స్టే ట్యూన్డ్.